తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల, ఆకుకూరలు సాగు చేసే రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ప్రధానంగా మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో ఉద్యాన పంటల వాటా కేవలం 7% మాత్రమే ఉంది. అయినప్పటికీ వీటి ద్వారా ఏటా 42.56 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఈ భారీ దిగుబడిని సరైన సమయంలో విక్రయించుకునే వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 36 రైతు బజార్లు ప్రధానంగా నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంత రైతులు తమ ఉత్పత్తులను తరలించడానికి రవాణా ఖర్చులు భరించలేక స్థానికంగా ఉన్న దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. కూరగాయలు త్వరగా పాడైపోయే స్వభావం కలవి కావడంతో నిల్వ సౌకర్యాలు లేక రైతులు ఏ రోజుకా రోజు విక్రయించాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ల కొరత, స్థలాభావం వంటి సమస్యల వల్ల అక్కడ కూరగాయల విక్రయాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని కోరింది. వర్సిటీ నిపుణులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ లోకల్ మార్కెట్లు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు చేరువలో ఉండాలని వారు సూచించారు. దీనివల్ల రైతులకు రవాణా సులభతరం కావడమే కాకుండా ప్రయాణికులు కూడా నేరుగా తాజా కూరగాయలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సక్సెస్ మోడల్స్ గా నిలిచిన ఒంటిమామిడి, అంకాపూర్, జగిత్యాల, జహీరాబాద్ మార్కెట్లను ఈ సందర్భంగా ఉదాహరించారు. ప్రభుత్వం ఈ మార్కెట్ల ఏర్పాటు ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఈ లోకల్ మార్కెట్లలో శీతలీకరణ యంత్రాలు, ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా అనుసంధానం చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఉద్యాన వర్సిటీ నివేదిక ఆధారంగా కూరగాయలు అధికంగా పండే ప్రాంతాల్లో వెంటనే స్థల సేకరణ చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే తెలంగాణలో ఉద్యాన రంగం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.